హాయ్ హలో అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసిన మీ ముందుకి. ఈ ఫోటోలో ఉంది కదా బుద్ధుడిని పెట్టిన వాల్ మౌంట్ చేసిన షెల్ఫ్, అది తీసేసినాం అనమాట. తీసేసిన తర్వాత ఎప్పుడో స్టార్టింగ్లో ఇంటీరియర్స్ చేయించినప్పుడు పెట్టించింది. బయట పక్కన చుట్టూ ఉన్న గోడకి అండ్ దాని వెనకాల ఉన్న గోడకి ఆబ్వియస్గా డిఫరెన్స్ ఉంటుంది కదా, పెయింట్ కలర్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ మేకులు కొట్టు ఉంటుంది అండ్ వాల్ అంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు, కొంచెం పెచ్చులు ఊడిపోయింది. దాన్ని కన్సీల్ చేయడానికి చాలా ఆలోచించినాము ఏం చేయొస్తుంది అని. పెయింట్ వేయడానికి ఎంత ట్రై చేసినా ఆల్రెడీ ఒక 2 coats వేసినా కూడా మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ బయట చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అందుకని చెప్పి నేను ఎక్కడైతే ఆ ఫ్రేమ్ తీసేసానో ఆ గ్యాప్ మొత్తం ఏదన్నా పెయింట్ వేద్దాం అనుకున్నా. ఫ్రేమ్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అది అప్పుడు తెలియలేదు దానివల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి అని. ఇప్పుడు ఆన్య పుట్టిన తర్వాత అది నడుస్తుంటే పిల్లలు వచ్చి ఆడుకుంటుంటే అది అడ్డుకుంది. చాలాసార్లు దానికి తగిలి ఆ బుద్ధుడి విగ్రహం కింద పడ్డది కూడా. తీసేయడం ప్రాబ్లం కాదు కానీ ఆ బాక్స్ ఎగ్జాక్ట్గా బాక్స్ షేప్లో వాల్ ఒక్కటి డిఫరెంట్గా కనిపిస్తుంది. చుట్టూ ఒకలాగుంది, ఆ డబ్బా మాత్రం ఒకలాగుంది. ఇప్పుడు అది కనిపించకుండా కన్సీల్ చేసేయాలి నీట్గా. అందుకే ఇంకా పెయింటింగ్ పని పెట్టుకున్నా. 2 daysలో నేను వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నా. ఈ టైంలో అది తీసేయించిన అండ్ వరలక్ష్మి అమ్మవారిని కూడా నేను ఈ హాల్లోనే పెట్టుకుంటున్నా. ఆలోపు ఆ ఏరియాని ఏదో ఒకటి చేసి నీట్గా చెయ్యాలి అని టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ అయితే చేసేసిన. ఇప్పుడు పెయింట్ వేద్దామని అనుకున్నా, ఏం వేయాలి అనేది మాత్రం ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఆలోచించి గూగుల్లో వెతికి రిఫరెన్స్ ఇమేజ్లు అక్కడ ఇక్కడ మొత్తం వెతికి ఫైనల్గా బేబీ గణేష, బాల గణేష వేద్దామని చెప్పి, అది కూడా డాన్సింగ్ గణేష ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదా. డాన్సింగ్ గణేష మా ఇంట్లో లేదు, సరే నేనే పెయింట్ వేస్తే పోలా అని చెప్పి డాన్సింగ్ గణేష వేద్దాము అని డిసైడ్ అయిపోయినా. ఇప్పుడు ఆ డాన్సింగ్ గణేష కూడా చాలా రిఫరెన్స్ ఇమేజెస్ కనిపించినాయి. చాలా చూసి ఫైనల్గా ఇది క్యూట్గా ఉంది, అంటే కిరీటము అట్లా లేకుండా క్యూట్గా ఉంది. అంటే నాకు చాలా నిజంగా బేబీలాగా అనిపించింది అనమాట. అందుకే నేను ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకొని వేయడం అయితే స్టార్ట్ చేసేసిన. ముందు ఆ రెక్టాంగిల్కి మొత్తం ఫ్రేమ్స్ లాగా ఒక 3 layers అవుట్లైన్ గీసేసుకొని లోపల ఒక చిన్న ఆర్చ్ లాగా అంటే గోపురం లాగా పెట్టేసి లోపల వినాయకుడిని కూడా అవుట్లైన్ గీసేసిన అనమాట. ఇప్పుడు పెయింటింగ్ విషయానికి వస్తే ఆ ఫ్రేమ్స్లో ఒక్కో లేయర్లో ఒక్కో కలర్ వేసా. బార్డర్ అంటే అవుట్ మోస్ట్ బార్డర్కి మాత్రం ఎల్లో కలర్ వేసిన, ఎందుకంటే కొంచెం పాప్ అవుతుంది కదా కలర్, ఫ్రేమ్ ఒక్కటి ప్రాపర్గా కనిపిస్తుంది అని చెప్పి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న ఫ్రేమ్స్కి పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఆ అవుట్లైన్కి లిప్పన్తో రోల్ చేసి మౌల్డ్ అంతా స్టిక్ చేసిన అనమాట. నా ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ లిప్పన్ ఆర్ట్ ఇది. అది అయిన తర్వాత కొంచెం మిర్రర్స్ అతికేసిన, మంచిగా అంటే హైలైట్ అవుతుంది కదా అని చెప్పి. చుట్టూ ఉన్నది అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్గా వినాయకుడిని డెకరేట్ చేయడం. ఇప్పుడు ఆర్నమెంట్స్ చేతికి కానీ లేకపోతే మెడలో కానీ గోల్డ్ కలర్లో డ్రా చేయొచ్చు. నాకు అది ఎందుకో నార్మల్గా కనిపిస్తుంది అని అనిపించి 3D ట్రై చేద్దాము అని చెప్పి నిజంగా కాసులు తీసుకొచ్చి అతికించిన. అండ్ పైనకి కూడా ఒక ఎమరాల్డ్ బీడ్స్ అట్లా ఉంటే అతికించేసిన, చిన్న హారం అండ్ పెద్ద హారంలా కనిపించేలాగా. అండ్ వినాయకుడి పంచకి అండ్ ఆ షాల్కి కొంచెం స్టోన్స్ అట్లా అంటే కొంచెం డైమండ్స్ లుక్ కనిపించేలాగా స్టోన్స్, వైట్ స్టోన్స్ ఉంటే అవి అతికించేసి, ఆ పంచకి లేస్ నా దగ్గర ఉన్నది ఆల్రెడీ కొత్తది, అది కూడా స్టిక్ చేసేసిన. కొప్పుకి కూడా జనరల్గా రుద్రాక్ష మాల ఉంది, అది బ్లాక్లో బ్రౌన్ కనిపించట్లేదు అని చెప్పి ఆన్యది ఒక ముత్యాలు స్టిక్కర్స్ అట్లా ఉండే హెయిర్కి స్టిక్ చేసేవి, వాటితోటి ముత్యాలు చుట్టినట్టు కొప్పు చుట్టూ అట్లా క్రియేట్ చేసిన, అవి స్టిక్ చేసి. అండ్ లుక్ ఎట్ దట్ కాసుల హారం, అసలు అది మాత్రం నిజంగా కళ్ళు సరిపోవట్లేదు నాకు, చాలా ముద్దుగుంది. చిన్న కాసుల పెద్ద కాసుల అని డైలమాలో ఉన్నప్పుడు కూడా పెద్దవైతేనే కొంచెం మంచి కనిపిస్తుంది కదా అని చెప్పి నిండుగా పెద్దది అతికించేసిన. అండ్ ఇక్కడ పైన కూడా ఏదో ఫ్లవర్స్ పడుతున్నట్టు కొంచెం అట్లా మిర్రర్స్ని అరేంజ్ చేసి స్టిక్ చేసేసిన. మీకు వీడియోలో చూస్తుంటే, నేను ఇప్పుడు చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఇది కాదు యాక్చువల్ లుక్. బయట మాత్రం నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు. నాకు అన్నింటికంటే మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే వినాయకుడి కళ్ళు చాలా లైవ్లీగా, చాలా న్యాచురల్గా, చాలా ముద్దుగా వచ్చినాయి. ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ చేస్తే నైట్ 11 అయింది. ఆల్మోస్ట్ ఒక 11 hours ఆఫ్ హార్డ్ వర్క్ తర్వాత
సాటిస్ఫాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ పోస్ట్ చేస్తున్నా, చూడండి. చూసి మీకు ఏమనిపించిందో నా కింద కామెంట్ చేయండి. అండ్ 11 గంటలు హార్డ్ వర్క్ వర్తా కాదా, అంటే రిజల్ట్ ఎట్లా వచ్చింది, మీకేమనిపిస్తుందో చెప్తూ వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.